ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సిద్ధపరిచినటువంటి మాటలేమనగా, మనమున్నటువంటి పరిస్థితులలో శత్రువు యొక్క బాణములు మన మీదకు, అగ్ని బాణాలు మన మీద పడుతున్నప్పుడు, మనము జయించలేనటువంటి గొప్ప శోధనలు మన ముందున్నప్పుడు, మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎవరిని మనం నమ్ముకుంటున్నాము, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మన ఎదురైనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము, ఎవరి సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నాము, ఒకసారి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోనండి. దావీదు అంటాడు కదా, మనుషుల సహాయము వ్యర్థము. ఈరోజు నీకున్న శ్రమలో నీకు మనుషులు సహాయం చేస్తారని, నీ రక్త సంబంధికులు, నీ కుటుంబపు వారు, నీ బంధువులు, నీ మిత్రులందరూ కూడా నీకు సహాయం చేస్తారని వారి మీద నువ్వు ఆధారపడి వెళ్ళినట్లయితే చివరకు నీకు ఆ మార్గాలన్నీ కూడా మూయబడతాయి. కానీ మనకి మార్గము తెరవబడేది ఎక్కడా, మనకి సహాయం దొరికేది ఎక్కడనంటే కేవలము దేవుని యొద్ద నుండి మాత్రమే. కాబట్టి శత్రువును జయించుటకు మాకు సహాయం చేయండి అని దావీదు దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఒక శ్రమను జయించాలనంటే, నీవు దేవుని యొక్క మార్గంలో వెళ్ళడానికి అడ్డుపడుతున్నటువంటి ప్రతి ఒక్క కష్టములను, ప్రతి ఒక్క ఇరుకు మార్గము నుండి నువ్వు బయటికి రావాలి అనంటే దేవుని సహాయం నీకు కావాలి. కాబట్టి ఈరోజు ఆ సహాయమును మనందరము కూడా పొందుకొందుముగాక. ఆమేన్.